అండి. ఎలా ఉన్నారు? నేనైతే పర్వాలేదు బానే ఉన్నా. కొంచెం టెన్షన్ లైఫ్ అనమాట. ఒక వీక్ నుండి ఫుల్ టెన్షను. ఎప్పుడేమవుతుందో ఏంటో నిజంగా లిటరల్లీ నేను చెప్తాను నిజంగా ప్రామిస్‌గా బయట ఏం జరుగుతుందో నాకు తెలీదనమాట. నేనెందుకు ఈ విషయం చెప్తున్నానో మీకు వీడియో పూర్తిగా చూసేంత వరకు తెలీదు. సో, బయట ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని నాకు తెలీదు. నేను ఫస్ట్ ఒక వీక్ 10 డేస్ అయింది కదా! దాని ముందు నేను చెప్తాను పహల్గామ్ అటాక్. సో, పహల్గామ్ అటాక్ జరిగింది అని నాకు తెలుసు. నేను కొంచెం అప్పుడు స్పృహలో ఉన్నాననమాట. సో, పహల్గామ్ అటాక్ జరిగింది. ఇలా చాలామంది టూరిస్టులు చనిపోయారు. అయ్యో! ఇలా జరిగిందా? కామన్ పీపుల్‌ని ఎందుకు అలా చేశారు అన్న ఫీలింగ్‌లో ఉండే నేను. అంతే. తర్వాత ఏంటంటే ఈయనకి ఎమర్జెన్సీగా కాల్ వచ్చింది. సో, ఈయన బయటకి వెళ్ళాల్సి ఔట్ డ్యూటీ అనమాట. సో, నాకు ఇంక తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఈయన ఒక్కటే అన్నారు, "నాకు ఔట్ డ్యూటీ వేశారు. నేను బయటకి వెళ్తున్నాను. ఎక్కడికని నేను నీకు చెప్పను. సో, నేను బయటకి వెళ్తున్నాను 1 వీక్ పాటు. నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఉండు" అని అన్నారు. సో, నాకేంటంటే నేను ఏంటి ఈయన ఇలా అంటున్నారు ఎప్పుడు లేనిది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్తారు. సో, ఇలా ఉంది పరిస్థితి. నువ్వు జాగ్రత్తగా ఉండు అది ఇది అని అంటారు. సో, ఈయన ఏం చెప్పలేదు. జస్ట్ ఒక్కటే అన్నారు, "నువ్వు జాగ్రత్తగా ఉండు. బాబుని జాగ్రత్తగా చూసుకో. సరేనా? నా ఫోన్ అందొచ్చు, అందకపోవచ్చు. మాక్సిమం నేను నెట్వర్క్ ఏరియాలోనే ఉంటాను" అని అన్నారు. సో, ఏంటంటే నేను చెప్తున్నా సరే సారీ కొంచెం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. నేను మాట్లాడలేకపోతున్నాను. తలుచుకున్నా సరే భయమేస్తుంది. ఇప్పుడు నేను ఫోన్‌లో చూస్తుంటే నాకెంత భయమేస్తుందంటే సో, ఒక 2 డేస్ నుంచి నేను డైజెస్ట్ చేసుకున్నాననమాట. ఇలా జరిగిందా? నాకు తెలియలేదేంటి ఇదంతా అనేసి. సో, ఆయన ఔట్ డ్యూటీకి వెళ్లారనమాట. ఎళ్ళే ముందు ఏం చేశారంటే ఆయన, నా యూట్యూబ్ ఛానెల్ నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో, నేను వీడియోస్ కూడా చేయట్లేదనమాట. సో, ఆయన ఒకటే అన్నారు, "నువ్వు నీ ఛానెల్ నుంచి ఏం చూడకు. ఎందుకంటే నువ్వు నీ గూగుల్ అకౌంట్ తీసేయి" అనేసి ఆయన ఏం చేశారంటే ఆయన గూగుల్ అకౌంట్ నా ఫోన్‌లో యాడ్ చేశారనమాట. ఒకటే అన్నారు, "నువ్వు యూట్యూబ్‌లో ఏం చూసినా సరే నాకు తెలిసిద్ది. నువ్వు అసలు యూట్యూబ్ జోలికెళ్ళకు. ఒక 4 రోజులు నేను వచ్చేంత వరకు" అని అన్నారనమాట. సో, ఏంటి ఎప్పుడు లేనిది ఇలా అంటున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఇంత అని తెలీదు. ఆయన నార్మల్‌గా ఔట్ డ్యూటీకి వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. సో, నేను ఆ ఫీలింగ్‌లోనే ఉన్నాను గానీ సడెన్‌గా ఆయన చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి అన్నదొకటి. తర్వాత ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పట్లేదు. పైగా ఫోన్ ఒకటి చూడొద్దన్నారు. మొత్తం బాబునే చూసుకో, బాబుతోనే ఉండు, టైమ్ స్పెండ్ చెయ్యు, బయటికి రాకు, ఇంట్లోనే ఉండు. వాటర్ ఏదైనా అవసరమైతే ఇంపార్టెంట్ అయితేనే బయటికి దిగు. ఇదే అంటున్నారనమాట. సరే నేను మేనేజ్ చేసుకుంటానులే మీరేం కంగారు పడొద్దు. నేనేంటంటే ఆ టైంలో వంట చేసుకుంటున్నాననమాట. చాలా ఈజీగా తీసుకున్నా. సరే నువ్వేం కంగారు పడకు, బాబుని నేను చూసుకుంటాలే అన్నట్టుగానే ఉన్నా కొంచెం. సరే అని అన్నారు. తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా ఇమ్మీడియేట్‌గా మార్నింగ్ 4 అలా ఆళ్ళు బయలుదేరిపోయారనమాట. సో, సరే నేను కూడా అంటే నేను ఔట్ డ్యూటీ మా హస్బెండ్ ఒక్కరే. అదే నేను అలానే ఉన్నా, మా హస్బెండ్ ఒక్కరే వెళ్తున్నారు ఔట్ డ్యూటీకి. సో, నేను అలాగే ఉన్నా. ఆయనేంటంటే ఫోన్ మాత్రం చెప్పేశారు, "నువ్వు చూడాలంటే ఫిల్మీ మోజీ చూసుకో, ఫన్ మోజీ చూసుకో, మూవీస్ చూసుకో. కానీ నువ్వేదైనా పొరపాటున నీకు లింక్ వచ్చినా సరే ఓపెన్ చేయొద్దు" అనేసి అన్నారనమాట. సో, సరే ఇంక నేనేం పట్టించుకోలేదు. నేను ఇంక నిజంగా చెప్పాలంటే బాబుతోనే సరిపోయింది. ఇంక నేను ఫోన్ కూడా పట్టుకోలేదనమాట. ఎప్పుడు టీవీ కనెక్ట్ చేయడం, వాడికి రైమ్స్ పెట్టడం ఇదే సరిపోయిందనమాట. లేదంటే ఫోన్ తెత్తే వాడికి రైమ్స్ పెట్టడం ఇంతే. ఇంక తర్వాత ఏమైందంటే ఈయన రోజు అంటే ఎప్పుడు నార్మల్‌గా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ కాల్ చేస్తున్నారు. ఏంటి ఎలా ఉన్నారు? ఏంటి? అది ఇది అనేసి అంటా ఉన్నారనమాట. అంతా బానే ఉంది. బాబేంటంటే ఒకేసారి ఏడుపు స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఎళ్ళాక 2 డేస్‌కి ఏడవడం, నైట్ టైమ్ ఏడవడం ఏమీ తినట్లేదు మొత్తానికైతే. మొత్తం ఫుల్ బెంగొచ్చేసింది వాడికి. నేను మా వారితో చెప్పాలా వద్దా అంటే వాళ్ళు కూడా ఏదో వర్క్ మీదే వెళ్ళుంటారు. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అన్న ఫీలింగ్‌లో ఉన్నా. కానీ వీడేంటంటే ఫీవర్ వచ్చేసింది ఫుల్‌గా. సో, నేను చెప్పేసాను, "అసలు బాగోలేదు. ఇలా ఏడ్చేస్తున్నాడు. ఇంట్లో అరుకులు అవి కూడా లేవు. ఉన్న పారాసిటమాల్ ఏస్తున్నాను అంతే" అనంటే, సరే నేను వచ్చేస్తానులే ఒక 2 డేస్‌లో" అని అన్నారు. "కొంచెం మేనేజ్ చెయ్యు" అని అన్నారు. సరే అని నేను కూడా ఇంకా మేనేజ్ చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత ఇంటి నుండి కాల్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. కాల్స్ వచ్చిన వెంటనే అందరూ ఫ్రెండ్సు ఎప్పుడు లేని ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు. సో, "ఏంటి అలా ఉందక్కడ? ఏంటి?" అంటున్నారు. ఎలా ఉండడం ఏంటి? ఇక్కడ క్లైమేట్ ఇంతే కదా! చల్లగా ఉంది అది ఇది అంటుంటే, లేదు బయట ఇలా జరుగుతుందంట కదా! నీకు తెలీదా అని అన్నారు. సో, నాకు అర్థమైంది. మా వారు ఎందుకు ఫోన్ చూడొద్దన్నారు, ఆయనకి సడెన్‌గా డ్యూటీస్ ఎందుకొచ్చాయి, ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారిగా ఎంత భయపడ్డానంటే నేను. అంటే సింగిల్‌గా ఉన్నాను కదా! ఒక
తెలిసింది ఒక బేబీని తీసుకుని నేను సింగిల్గా ఉన్నాను ఇక్కడ. ఎవరైనా ఉంటే సో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇలా ఉందంటే ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, అది ఇదని. సో నాకు నిజంగా లిటరల్లీ నాకు ఎంత భయం వేసేసిందంటే ఫస్ట్ కాల్ మా ఆయనకే చేశాను అనమాట నేను. ఏంటి నువ్వు నాకేం చెప్పవా అనేసి. అంటే ఆయన ఉన్న పొజిషన్ వేరు, నేనున్న పొజిషన్ వేరు. కానీ నేనేంటంటే నా ఎమోషన్ ఆయన మీద తీర్చేసుకోవాలి ఫస్ట్. నాకు ఈ ఎమోషన్ వచ్చింది నేను తీర్చేసుకోవాలనేసి కోపంతో, నువ్వు నాకు చెప్పవా, నేను అలర్ట్గా ఉంటాను కదా, నేను కొంచెం స్ట్రాంగ్ ఉమ్మనే కదా, నువ్వెందుకు నన్ను అలా చేసావు, నేను ఉంటా కదా అది ఇదంటే అప్పుడు ఆయన అన్నారు, ఏముంటావు, నువ్వేముండవు, నువ్వు భయపడిపోతావు, ఏం కాదులే, నేను చెప్పకూడదు ఎక్కడికి వచ్చానో, ఇది పర్సనల్ ఇష్యూ, సో ఐ డోంట్ వాంట్ టు షేర్ అన్నారు. సో నేను అన్నాను, సరే నువ్వు అంటే ఆడవాళ్ళం కదా, పొరపాటున ఎవరికైనా చెప్పేచ్చు ఇలా వెళ్ళారు మా హస్బెండ్ ఇక్కడికి వెళ్ళారు, ఆయన అవుట్ డ్యూటీ అన్న ఒక టాపిక్ తీసుకున్నారు, ఒక వర్డ్ తీసుకున్నారు. సో నేను అదే అవుట్ డ్యూటీకి వెళ్ళారు, ఎవరిని కాల్ చేస్తే అవుట్ డ్యూటీకి వెళ్ళారు ఇదే ఉన్నా. సో కింద వాళ్ళు కూడా అడుగుతున్నారు నన్ను, ఏంటి ఇంకా అన్నీ రాలేదా, అక్కడ ఎలా ఉందంట అది ఇది అంటున్నారు అనమాట. సో నేను వాళ్ళని అడిగాను, అవును ఎందుకు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది నాకు చెప్పలేదు అనేసి. సో తర్వాత ఇంకా ఆయన ఇంటికి వచ్చేసారనమాట. ఆ బాబుకి అసలు హెల్త్ బాగోలేదు, చాలా ఇదిగా ఉందంటే ఇంకా ఆయన ఇంటికి వచ్చేసారు. ఆయన ఇంటికి వచ్చి 2 days అయిందనమాట. సో ఇంటికి వచ్చాక అప్పుడు నేను ఆయన మాట మీద నేను యూట్యూబ్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏవి తీయలేదండి. ఎందుకంటే ఆయన నన్ను అన్నారు, నువ్వు మాత్రం ఏవి, నాకేముంది, నేను గూగుల్ అకౌంట్ తీసేసి నాది యాడ్ చేసుకుని నేను చూడొచ్చు. బట్ నేనేంటంటే ఆయన మాట మీద ఆగిపోయాను అనమాట. నేను ఒక మోరల్ సపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ టైంకి ఎవరైనా నా పక్కన ఉంటే నేను ఆ యూట్యూబ్ వీడియో చూస్తాను ఆన్ చేసి, ఇలా ఉంది బయట పరిస్థితి అని నేను తెలుసుకోగలను కదా. సో నేను ఆ మోరల్ సపోర్ట్ గురించి వెయిట్ చేసి ఫైనల్లీ మా హస్బెండ్ వచ్చారనమాట. ఆయన వచ్చాక ఆయన వచ్చిన వెంటనే నేను చేసిన ఫస్ట్ విషయం ఏంటంటే యూట్యూబ్ ఆన్ చేసి చూడడమేనా అనమాట. ఫస్ట్ ఆయన వచ్చిన వెంటనే నేను హక్ చేసేసుకుని ఏడ్చేసాను అనమాట. నాకు భయం వేసేసింది, ఏం జరుగుతుంది అసలు బయట నాకు తెలియట్లేదు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అది ఇది అనేది ఆయన మీద కోప్పడి వెంటనే నేను యూట్యూబ్ ఆన్ చేసి చూశాను. అప్పుడే ఆయన మన తెలుగతను ఒక చనిపోయారని న్యూస్ వచ్చింది. సో ఆయన నాకు నిజంగా ఎంత బాధ వచ్చేసిందంటే, అరే ఏంట్రా ఇలా జరిగింది. మ్యాక్సిమం ఏంటంటే మా మా వారికి సంబంధించిన వాళ్ళు కాశ్మీర్లో కూడా ఉన్నారనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే చాలా అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ బాంబు వచ్చేసి కింద పడితే మొత్తం స్పాయిల్ అయిపోద్ది, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చనిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఒక 24/7 అంటే వాళ్ళు ఇంకా పడుకోకుండా అలానే ఉంటూ అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అని చూసుకుంటూ వాటిని ఎయిర్లోనే ఎయిర్ బ్లాస్ట్ అయిపోయేలా చేస్తున్నారు అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అండి. నాకు ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ యొక్క స్ట్రగుల్ తెలుస్తుంది అనమాట. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు మన గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేసి. అంటే వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోయారు. చూసారు కదా, మా హస్బెండే చూసారు, ఒకటే అన్నారు, మీరు జాగ్రత్తగా నన్ను ఈజీగా ఆయన ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. సో నాకు ఇప్పుడే అర్థమైంది, ఎప్పటికైనా సరే ఒక సోల్జర్కి నేషన్ తర్వాతే ఫ్యామిలీ అని. సో నేను ఇలా ఏదో చిన్న స్మైల్ ఇచ్చి మాట్లాడుతున్నాను కానీ నిజంగా ఐ వాజ్ స్కేరీ అనమాట. చాలా అంటే చాలా భయం వేసేసింది. తర్వాత పలానా చోట్ల డ్రోన్స్ తిరుగుతున్నాయి, అక్కడ కెమెరా క్యాప్చర్ చేస్తున్నాయి, అవి ఇవి చాలా అంటే చాలా న్యూసెస్ అనమాట. నాకు ఎంత భయం వేసింది అంటే లిటరలీ నేనంటే చాలా అయితే చాలా భయపడిపోయాను. ఒక సింగిల్ మదర్ని నేను, ఇక్కడ ఒక్కదానే ఉన్నాను, ఆయన ఒక వీక్ పాటు బయట ఉన్నారు. సో నా మీద ఎంత ప్రెషర్ వచ్చి ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, నిజంగా నేను ఎక్కడైనా మీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కనిపించినా, అక్కడ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కనిపించినా సరే పొరపాటున కూడా మీరు సోషల్ మీడియాలో వాళ్ళని ట్యాగ్ చేయొద్దు. ఆ వీడియోస్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయొద్దు. నాకు తెలుసు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ ఉంది, బట్ మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మా హస్బెండ్ కావాలి. అలానే ఒక అమ్మకి ప్రొటెక్ట్ చేయడానికి తన కొడుకు కావాలి. నేను నిజంగా చెప్తున్నాను, ప్లీజ్ అండి ప్లీజ్, పొరపాటున కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన పీపుల్స్ కానీ పలానా చోటు నుంచి పలానా చోటుకి ఇప్పుడే ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది ఉంటారనమాట యూట్యూబర్స్ లైవ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి మీరు లైవ్ చేసేటప్పుడు ఎవరైనా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పీపుల్స్ అనుకున్నా సరే, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ వెనుకున్నా సరే పొరపాటున కూడా మీరు ఆ లైవ్ అప్లోడ్ చేయొద్దు. వాటికి ఏంటంటే మనకు తెలియదు మనం చేసిన వీడియో ఇంత ఇంపాక్ట్ చేస్తుందా అనేసి. సో తర్వాత ఏమైందంటే ఆయన వచ్చేసాక నైట్ అనమాట, చాలా అంటే చాలా సౌండ్స్,
లిటరల్లీ నేను ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి నేను నిజంగా వీక్ అయిపోయా. నాకు అర్థమైంది మా హస్బెండ్ నాకెందుకు చెప్పలేదు అనేసి. తర్వాత ఈ గట్టి గట్టి సౌండ్స్, ఫుల్ వర్షం, ఏదైనా చిన్న వెహికల్ వచ్చినా సరే నేను లేచి కిటికీలో నుంచి చూడడం. నేను చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తున్నాను, ఎవ్వరు లైట్లు వేసుకోవట్లేదు. ఆడవాళ్ళందరూ బయట కూర్చొని సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. ఒక వీక్ అయింది ఆడవాళ్ళు బయటకొచ్చి. ఆ పరిస్థితి నిజంగా ఇక్కడ సింగిల్‌గా ఉన్న మాకే తెలుస్తదనమాట. ఇంటి దగ్గర ఉంటే అది వేరు. మన హస్బెండ్ దగ్గర మనం ఉన్నాము. సో, మనకొక చిన్న నమ్మకం ఉంది. వాళ్ళకేం కాదు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అన్న ఫీలింగ్ ఉంది. మేము గనక వాళ్ళని వదిలి ఇంటి దగ్గర ఉండుంటే ఈ పాటికి మాకు హార్ట్ అటాక్‌లు వస్తాయన్నమాట నిజంగా. ఇంకా 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తూ తిండి మానేసి, నిద్ర మానేసి అలా ఉంటాము. సో, నిజంగా ఎంతమంది సోల్జర్ వైఫ్‌లు, వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ నేను నిజంగా హార్ట్‌ఫుల్లీ నండి. మీ మీ పిల్లలకి ఏం కాదు, మీ హస్బెండ్‌కి ఏం కాదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో, మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండండి పీపుల్స్. వాళ్ళకి సంబంధించిన ఏ వీడియో కూడా బయటకి రాకుండా చూసుకోండి. ఇక్కడేంటంటే మాకు కొంచెం థ్రెడ్ ఎక్కువుందనమాట. మేము కాశ్మీర్‌కి దగ్గరగా లేకపోయినా దాని ఫ్రెండ్ అయిన దేశానికి దగ్గరలో ఉన్నాము. సో, వాళ్ళు తలుచుకుంటే అంతే ఇంకా. అందుకనేసి నేనేంటంటే ప్రస్తుతానికి ఈ వీడియోలో నేనున్న ప్లేస్‌ని గానీ, నేనున్న పలానా ప్లేస్‌లో నేనున్నాను, ప్రస్తుతానికి మా వారు ఇక్కడున్నారు, ఆయన పలానా చోటికి ఆపరేషన్‌కి వెళ్లారు అన్న విషయాన్ని మాత్రం నేను షేర్ చేసుకోదలుచుకోలేదు. ప్లీజ్ అండి, ఈ వీడియో మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమందికి రీచ్ చేయండి. ఎందుకంటే ఎవరు కంగారు పడొద్దు, అంతా సేఫ్‌గానే ఉంటారు. మ్యాక్సిమం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఇంట్లల్లోనే ఉండండి. మాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు బయటికి రాలేదు, ఎవ్వరు ఉండట్లేదు బయటికి. ఇంక మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయనకి ఎన్ని డ్యూటీస్ పడుతున్నాయంటే అసలు ఖాళీగా ఉండట్లేదనమాట. మ్యాక్సిమం చాలా అంటే చాలా డ్యూటీస్ ఉన్నాయి. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఆయన వెళ్ళేటప్పుడు చూస్తున్నాను, ఆయన వచ్చేటప్పుడు చూస్తున్నాను. నిజంగా లిటరల్లీ ఆయన ఎంతసేపు ఉంటే అంతసేపు, గంటకు ఒకసారి నేను కాల్ చేస్తున్నాను అనమాట ఆయనకి. ఏవండి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా. నాకు తెలిసినంత వరకు ఈ గొడవలు ఆగిపోవాలి. పాకిస్తాన్ చెప్పిందంట గొడవలు ఆపేద్దాం, మా వల్ల కాదు ఇంకా, మేము చేయలేకపోతున్నాం అనేసి తను చేతులు ఎత్తేసిందని విన్నాను. కానీ అది చెప్పిన ఒక 20-30 మినిట్స్కి మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసిందంట. దాన్ని నమ్మడానికి లేదు. సో, ప్లీజ్ బీ మోర్ రెస్పాన్సిబుల్ అండి. మీరు పొరపాటున కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కానీ, పీపుల్స్ కానీ ఎవరైనా కనిపించినా సరే, వాళ్ళకి సంబంధించినవి ఏవైనా సరే ఆన్లైన్లో కానీ, మీ సోషల్ మీడియాలో కానీ పొరపాటున కూడా పోస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మిమ్మల్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ ఉంది. మాకున్నది ఒకే ఒక పర్సన్ మా ఇంటికి. సో, నేననే కాదు, ఇండియన్ ఆర్మీకి సంబంధించి చాలామంది ఫ్యామిలీస్ తరఫున నేను మీతో మాట్లాడుతున్నాను. సో, ఒక ఇండియన్ ఆర్మీ ఒక సోల్జర్ వైఫ్గా చెప్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి ఈ వీడియోని రీచ్ చేయండి. మ్యాక్సిమం ఎంతవరకు రీచ్ అవుతే అంత. మీరు మాత్రం సోషల్ మీడియాలో పొరపాటున కూడా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ పెట్టద్దు. అండ్ నిజంగా మురళీ నాయక్ గారు, తను 25 ఇయర్స్ అంట. సో, తను 2022 బ్యాచ్. తనకి 4 ఇయర్సే జాబు. తర్వాత ఎలాగో వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. తర్వాత వేరే లైఫ్. కానీ ఏంటంటే బాధ, ఒక 3 ఇయర్స్ అయింది తనకి జాబ్ వచ్చి. ఇలా చనిపోయాడు. ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి చనిపోయాడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసు. సంపాదనదేముంది, ఎవరైనా సంపాదించగలరు, కానీ ఆ వ్యక్తి యొక్క పొజిషన్ మళ్ళీ మనం తీసుకురాలేమండి. ఒక బిడ్డ కానీ, ఆ ఇంటికి ఒక బిడ్డ, తను ఒక కొడుకు అనమాట. సో, నిజంగా తను లీవ్లో ఉన్నాడంటే లీవ్లో ఉన్నాడు. వెంటనే కాల్ వచ్చింది. సో, తన ఇంటి నుండి ఇంకా కాశ్మీర్కి వెళ్ళిపోయారనమాట. అసలు ఎప్పుడు ఎవరు అనుకోలేదు ఇలా అటాక్ అవుతుంది, తను చనిపోతాడు అనేసి. నాకు తెలిసి తను కూడా అనుకునే ఉన్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. మీరు మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాను నేను. మీ వరకు ఒక ఇండియన్ ఆర్మీ మ్యాన్ చనిపోయాడు. కానీ నేను ఒక ఫ్యామిలీగా ఆలోచిస్తున్నాను. నేనేం ఆలోచిస్తున్నానంటే మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇండియన్ ఆర్మీలో ఎవరైనా చనిపోతే. సో, ప్లీజ్ అండి, నిజంగా నేను చెప్తున్నాను. ఓకే, తన చావు ఊరికే పోదు. ఇది నేషన్ గురించి నిజమే. కానీ ఎంతైనా సరే, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయినా సరే ఆ మనిషిని అయితే మనం తీసుకురాలేము కదా. ఎంత ప్రౌడ్గానైనా ఫీల్ అవ్వండి మీరు, మనం ఆ మనిషిని తీసుకురాలేము. ఒక అమ్మని, ఆ బిడ్డని దూరం చేసినట్టే ఉంటుంది కదా. ఏం లైఫ్ చూసాడు తను. ఒక 25 ఇయర్స్ అంటే తను ఏ లైఫ్ చూడలేదన్నమాట.
తను నాకు తెలిసి ఏ లైఫ్ చూడలేదు. తనకి మ్యారేజ్ అవ్వలేదు, పిల్లలు లేరు, ఏ లైఫ్ చూడలేదు తను. ఒక 25 ఇయర్స్ అంటే చాలా యంగ్ ఏజ్. ఇంకొక 2 ఇయర్స్లో తను రిటైర్డ్ అయిపోతాడు. ఇటువంటి టైంలో ఇంత పెద్ద నష్టం అంటే ఆ ఫ్యామిలీకి ఎంతైనా మీరు ఎన్ని లక్షలైనా ఇవ్వండి, ఎన్ని కోట్లైనా ఇవ్వండి, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ అయినా ఇవ్వండి, కానీ ఆ పర్సన్ తిరిగి రాడు కదా. ఆ బాధ అలాగే ఉండిపోద్ది. ఆ బాధ లైఫ్ టైం ఉంటుందండి. మీరు నాకు తెలిసినంత వరకు ఒక కామన్ పీపుల్ ఆలోచిస్తే మహా అయితే తన్ని ఈ అటాక్ పాకిస్తాన్ ఆపేంత వరకు గుర్తుంచుకుంటామేమో. ఒక ఫ్యామిలీ తరఫున ఆలోచిస్తే లైఫ్ టైం వాళ్ళకి ఉండిపోతుంది. మా బాబు ఇలా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళి చనిపోయాడు అన్న పాయింట్ ఉండిపోద్ది అనమాట. సో ప్లీజ్ బీ మోర్ రెస్పాన్సిబుల్ అండి. పొరపాటున కూడా నేను ఈ వీడియోలో పదే పదే చెప్పడానికి కారణం అదే. పొరపాటున కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే మీరు పోస్ట్ చేయొద్దు. మీడియాకి అయితే మనం చెప్పలేము, కానీ ఒక కామన్ పీపుల్గా నేను మీ అందరికీ చెప్తున్నాను, పొరపాటున కూడా వాడికి సంబంధించినవి ఏమీ మీరు అప్లోడ్ చేయొద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని నేను చూసారు కదా, ఇలా అరుస్తున్నా సరే నాకు భయం వస్తుంది అనమాట. బయట వినొచ్చు, ఇప్పుడే స్కూల్ వేర్ వచ్చిన పిల్లలు దిగుతున్నారు అనమాట. సో షౌటింగ్ ఉంది. అలా అరిచినా సరే మెరుపులు అనమాట, పెద్ద పెద్ద వర్షాలు. ఆ మెరుపులు ఎలా వస్తున్నాయంటే బాంబులు అన్న ఫీలింగే వస్తున్నాయి. ఎందుకంటే మేము కొండకు దగ్గరలో ఉన్నాం కాబట్టి అవి బాంబులనే మరి అటాక్ చేస్తున్నారు. ఒక వీక్ అయింది ప్రశాంతంగా పడుకుని. మార్నింగ్ టైం పడుకోవట్లేదు, నైట్ టైం పడుకోవట్లేదు అనమాట.